అధికారులపై పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. ఆక్రమణలకు తొలగించినప్పుడు నష్టపరిహారం ఎవరిస్తారని ఆయన అధికారులను నిలదీశారు. అలాగే తాడిపత్రిలోకి వైసీపీ నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అధికారులు పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపదైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు, మేము ఇక్కడ పనిచేస్తున్నాం అంటారు. అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా?